వంశంలో లేటెస్ట్ వారసుడు అఖిల్ హీరోగా రెండో సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అఖిల్ మొదటి సినిమా విషయంలో చాలానే రూమర్స్ హంగామా చేశాయి. అఖిల్ కి జోడీగా మెగా డాటర్ నిహారిక నటిస్తోందంటూ అప్పట్లో న్యూస్ బాగానే హల్చల్ చేసింది. అయితే అఖిల్ అరంగేట్ర చిత్రం అఖిల్లో సాయేషా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఎన్ని నెలల తర్వాత ఇప్పుడు ఆ రూమర్ రావడానికి అసలు కారణం ఏంటో చెప్పాడు అఖిల్. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారట. అది కూడా చాలా పెద్ద టీమ్ తో షూటింగ్ చేశారట. దాదాపు 120 మంది ఈ షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేశారని చెప్పాడు అఖిల్. షార్ట్ ఫిల్మ్ ను కూడా పెద్ద కాన్వాస్ పై చిత్రీకరించారని అన్నాడు అఖిల్. అంతేకాదు దీనికోసం బడ్జెట్ కూడా బాగానే కేటాయించారట. పైగా దీనికి దర్శకుడు ఎవరో తెలుసా? దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. భారీగానే ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ జరగడంతో చాలా మంది తామిద్దరం కలిసి సినిమాలో నటించినట్లుగా పొరపడ్డారని అన్నాడు అఖిల్. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ కాలేదు. అవుట్పుట్ అనుకున్నట్లుగా రాకపోవడంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేసి ఉండరని అన్నాడు అక్కినేని అఖిల్. అలా అప్పటి రూమర్స్ కి ఇప్పుడు చెక్ పెట్టాడన్నమాట అక్కినేని హీరో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.